మా నాన్న 4 months వెళ్ళారు. మేమందరం 40 days వెళ్తే మా నాన్న 4 months ఇల్లు లేకుండా, అంటే అప్పుడప్పుడు ఫోన్ చేస్తారనమాట. ఇంటిని వదిలి 4 months లాంగెస్ట్ అదే. సో మా నాన్న ఎక్స్పీరియన్స్ కనుక్కుందాం. నాన్న ఎలా అనిపించింది 4 months అసలు ఇల్లుని చూడకుండా, మా స్టేట్కి రాకుండా? సో గైస్, నా 10th తర్వాత నేను 40 days, అంటే సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, సో నేను 40 days వెళ్ళాను అనమాట. ఎక్కడికంటే మైసూర్ దగ్గర చామరాజ్ నగర్ డిస్టిక్. ఎన్ని రోజులు వ్లాగ్స్ ఎందుకు రావట్లేదు, ఎన్ని రోజులు అసలు ఏమైపోయాను? అరౌండ్ 5 days అవుతుంది అండి యూట్యూబ్లో వ్లాగ్ అనేది అప్లోడ్ చేసి. సో మళ్ళీ డైరెక్ట్ ఇవాళ అప్లోడ్ చేయబోతున్నా. సో అసలు ఏం జరుగుతుంది నా యూట్యూబ్ ఛానల్లో? ఏం లేదండి, మాకు దసరా హాలిడేస్ ఇచ్చారనమాట. 5-6 days ఇచ్చారు కాలేజ్ సైడ్ నుంచి. సో ఆ హాలిడేస్లో నాకు వర్క్స్ ఉన్నాయి, అంటే లైక్ వ్లాగింగ్ చేయాలి, కొన్ని నేర్చుకోవాలి, ఎడిటింగ్ ట్రిక్స్ అవన్నీ ఉంటే నేర్చుకుందాం అనుకున్నా. కానీ ఇలా మా మస్జిద్ నుంచి స్టూడెంట్స్కి యొక్క ట్రిప్ అనేది వెళ్తున్నారు. ఇది ఒక రిలీజియస్ ట్రిప్ అండి. లైక్ మొత్తం వెళ్ళి అక్కడ వేరే ప్రదేశంలో వేరే మస్జిద్లో ఉండి అక్కడ అరౌండ్ 3-4 days ఉండి నేర్చుకొని మళ్ళీ ఇంటికి వచ్చేయాలి. ఇది ప్లాన్ అనమాట. సో నాన్న ఇలా వెళ్ళరా, ఇలా ఉంది కదా అంటే, సో అన్నయ్య నేను 3 days వెళ్ళామండి అమరావతి సైడ్. సో అక్కడికి వెళ్ళి అదంతా నేర్చుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాను అనమాట. సో ఇవాళ మార్నింగే వచ్చింది, అది కూడా మార్నింగ్ వచ్చి స్నానం చేసేసా అండ్ ఇప్పుడు డైరెక్ట్ వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నా. సో మీరు అనుకుంటూ ఉంటారు కదా, అసలు వీడేంటి అసలు పెట్టట్లా సరిగ్గా వ్లాగ్స్ అని. సో అందుకనే మార్నింగ్ వచ్చేసి వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేసాను అనమాట. కింద పిలిచి లైక్ టమాటాలు తేరా అని మదర్ చెప్తే, సో బయటికి వచ్చాను అనమాట. షాప్కి వెళ్ళి టమాటాలు తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. అండ్ ఇంట్లో అసలు ఏమేమి జరుగుతుంది, 3 days లేను కదా, సో అసలు ఏమేమి జరుగుతుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో మదర్ నుంచి అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది 3 days అని. ఇంట్లో అసలు లేను. ఇప్పుడైతే షాప్కి వెళ్దాం. గైస్, టమాటాలు వేసిమంటే డబ్బాలో వేసి ఇచ్చారు ఆయన. కొత్తిమీరను టమాటాలు తెచ్చా, చూసావమ్మా డబ్బాలో ఇది వేసి ఇచ్చాడు. కవర్ వేయమంటే నేను అడిగా ఆ కవర్లో వేసిరా అని, లేదంట. అమ్మా 3 days లేను, ఏం జరిగింది? ఏం జరగలేదు, మామూలుగానే రొటీన్. సేమ్ రొటీనా, స్పెషల్ ఏం లేదన్నమాట. అమ్మ అయితే ఇప్పుడు ఫుల్ వర్క్లో ఉంది. అది తెచ్చిమంటే ఇచ్చేసాను. అండ్ మన వసీం జాఫర్ ఏమైపోయారు? వాళ్ళు కూడా 3-4 days నుంచి కాంటాక్ట్స్లో లేరు, నాకైతే లేరు. ఎందుకంటే వసీం కూడా జమాత్కి వెళ్ళాడు. వాడు వేరే జమాత్, మళ్ళీ నేను వేరే జమాత్. అంటే వాడు వేరే ట్రిప్, నేను వేరే ట్రిప్. వాడు వేరే ట్రిప్ ఎందుకంటే వాళ్ళ సైడ్ అంటే వాళ్ళ ఇల్లు పక్కనే వాళ్ళ మస్జిద్, మా ఇల్లు ఎదురే మా మస్జిద్. వాడిది వేరే కాలనీ, మాది వేరే కాలనీ. సో కాలనీస్ వేరైనా ఒక మస్జిద్లో నుంచి వెళ్ళొచ్చు, అలా ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే మా దాంట్లో స్టూడెంట్స్ అందరూ చిన్నపిల్లలు అనమాట. కొందరు పెద్దోళ్ళు కావాలి కాబట్టి నేను కంపల్సరీ వెళ్ళాల్సిందే. నేను వాడిని పిలిచా, మా సైడ్ నుంచి వెళ్దాంరా అని. వాళ్ళ సైడ్ మస్జిద్లో నుంచి జనాలు చాలా తక్కువ ఉన్నారు. సో వాడు వచ్చేస్తే తగ్గిపోతారని ఇద్దరు 2 ట్రిప్స్కి సపరేట్ వెళ్ళామన్నమాట. సో వాడితో అయితే మాట్లాడలేదు, మధ్యలో కాల్ చేసా, మొన్న కాల్ చేశాడు. అండ్ జాఫర్కి అయితే ఆ కాల్ కూడా లేదు, వాడైతే ఫుల్ బిజీలో ఉన్నాడు. అండ్ ఇంకేం లేవండి. సో వాడు సాయంత్రం వస్తాడంట. సో ఎలా జరిగింది ట్రిప్ అనేది కనుక్కుందాం. అండ్ జాఫర్ కూడా వస్తాడు, వాడు వస్తే కంపల్సరీ జాఫర్ కూడా వస్తాడు. కొన్ని వర్క్స్ ఉన్నాయి, సో ఫస్ట్ అవి కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం నమాజ్కి వెళ్ళి అన్నం తినాలి. సో అప్పుడు కలుద్దాం. అండ్ అప్పుడు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు నాన్నతో మాట్లాడదాం, జమాత్ అంటే ఏంటి, ఎలా వెళ్ళాలి, దీనికి రిక్వైర్మెంట్స్ ఏంటి, నాన్న వచ్చిన తర్వాత మాట్లాడదాం. సో మధ్యాహ్నం కలుద్దాం. సో గైస్, ఇప్పుడేనండి నమాజ్ చదువుకొని వచ్చేసా.
అన్నం తినబోతున్నా. ఇందాక చెప్పా కదా నమాజ్ చదువుకుని ఇంకా డైరెక్ట్ అన్నమే అని. సో ఇప్పుడు అన్నం తినేసి జాఫర్కి కాల్ చేయాలి. అదే మీట్ అవ్వాలి అన్నాం కదా ఆఫ్టర్ 4-5 డేస్. సో ఏమేమి జరిగింది వాళ్ళ నుంచి కూడా కనుక్కోవాలి. సో కాలేజ్లో ఏమైనా జరిగితే ఫస్ట్ అప్డేట్ వెళ్ళేదే వాళ్ళకి. నా ఫోన్ ఆఫ్లో ఉంది కాబట్టి. వైట్ రైస్ అండి, మునక్కాయ టమాటా కర్రీ అండ్ ఒక గుడ్డు. సో ఇది ఫినిష్ చేసుకొని ఇంకా డైరెక్ట్ మన జాఫర్కి కాల్ చేద్దాం. సో గైస్ అన్నం తినే లోపలే వీళ్ళిద్దరు వచ్చేసారు. నేను అన్నం తినేటప్పుడే వాడు చాలా రోజుల తర్వాత మా వసీం కనిపిస్తున్నాడు. రే ఆగరా ఆగరా, ఎందుకురా తొందర అంటే సర్టెన్ లొకేషన్కి వెళ్ళిపోయి అక్కడ చూసుకున్నాం. వర్షం పడేలా ఉంది, కొత్త షర్ట్ పాడైపోయింది. నిజం చెప్తున్నా, మనం కలిసినప్పుడే వర్షం పడింది తెలుసా? ఈ 3 రోజులు పడిందారా వర్షం అసలు? పల్లా గుంటూరులో నిన్న రాత్రి పడిందేమో, నిన్న మొన్న గుర్తులేదు. అరే అసలు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఏమైపోయారు ఇన్ని రోజులు? బ్లాగ్స్ లేదు ఏం లేదు. సరే అరే. వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నావా? సరే సరే డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడు. గైస్ సో వసీం వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు అడుగుదాం ఒక్కొక్కడిని హాలిడేస్ 3 డేస్ ఏం చేశారు. సో వసీం 3 డేస్ హాలిడేస్ ఎక్కడ ఏం ట్రిప్ వెళ్ళావు? నాది చెప్తా, నేను చెప్పేసాలే ఆల్రెడీ. నేను జమాత్ వెళ్ళా, అదే పెద్ద కూరపాడు. సో అక్కడికి వెళ్ళి దేవుడు సన్నివేశంలో ముక్తున్నాయి. తెలుగు మనకు అందుకు రాదులుగా, ఎందుకు ట్రై చేయడం? సరే వెళ్ళి అక్కడ ఏం 3 డేస్ నమాజులు అది ఇది అని మా జమాత్ టైప్ అది, అదే జమాతే అది. అక్కడ ఏం చేస్తారంటే ఓన్లీ బాయ్సే ఉంటారు, అంటే స్టూడెంట్స్ ఉన్నారు, పిల్లలు. ఫుడ్ మనమే చేసుకోవాలి, మన ఏ వర్క్ అయినా మనమే అదే మనకు సంబంధించిన వర్క్ ఏదైనా మనమే చేసుకోవాలి. నమాజ్ చదువుకోవాలి, అది ఇది చేసుకోవాలి. ఆన్కరం నేరే అది దాల్క దవాత ఏసీ కోసం తిప్పలా అది అలా చేయాలి. అది మొత్తం చేశాను. 3 డేస్ మేము ఆబిదోళ్ళు పాటిపళ్ళ వెళ్ళారు, మేము పెద్ద కూరపాడు. వాళ్ళకి మాకు 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. తినేందుకు సపరేట్ వెళ్ళారు, నేనెందుకు సపరేట్ వెళ్ళాను? ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది. వాయిస్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మసీద్ నుంచి మసీద్లో ఒక ఆయన ఉంటారు, ఆయన చెప్పారు పిల్లలు అందరూ పిల్లలే ఉన్నారు, కాస్త రండి వసీం, ఇటు ఎవరు లేరు మన పెద్దోళ్ళు, కాస్త మీరుంటే పిల్లల్ని చూసుకుంటారు బాగా, వంట చేసేవాళ్ళు ఎవరు లేరు, అలా అని నేర్పించేవాళ్ళు పిల్లలకి ఎవరు లేరు, మీరు ఫస్ట్ మేము చాలాసార్లు వెళ్ళున్నాం కాబట్టి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో మమ్మల్ని పిలిచారు పిల్లల్ని ఇటువైపు నుంచి. సేమ్ ప్రాబ్లం అటు కూడా ఆబిద్ కూడా. ప్లస్ ఆబిద్ ఏంటంటే అటువైపు అడ్వాన్స్ ఇచ్చేసాడనమాట. నేను వాడికి నేను ఎప్పుడు చెప్పాను, మేము వెళ్ళక 1 వీక్ ముందే చెప్పాను, అరే కలిసి వెళ్దామరా, ముగ్గురం వెళ్దామరా అన్నాను. మధ్యలో ఒకడున్నాడు, వీడి గురించి తెద్దాం, ఈ టాపిక్ అయిపోయిన తర్వాత తెద్దాం, అలా ఇద్దరం వేరువేరుగా వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే కలిసి వెళ్ళేవాళ్ళం. సో అలా వేడిగా వెళ్ళినారు. ఇప్పుడు జాఫర్ భాయ్ అడగండి అసలు ఏం చేశాడో, ఎందుకు రాలేదో. జాఫర్ భాయ్ నేను గుంటూరు ఆర్టిస్ట్ కాలనీ ఫస్ట్ లైన్ అక్కడ వెళ్ళాను. ఉండేది వాడి ఇల్లు అక్కడే. 3 రోజులు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాల. ఫస్ట్ థింగ్ ఫేస్ వాల్యూ పెంచాడు చూడండి. డిడ్ యు నోటీస్ సంథింగ్? ఉన్న 4 గంటలకి వెళ్ళి తీసేసా, కటింగ్ చేయించా, అది ఆడు చెప్తుంది. సో నువ్వేం చేసావు జాఫర్? ఇంట్లో నుంచి బయటికి రాకుండా, ఎండ తగలకుండా ఇంట్లో దుప్పటి కప్పుకొని ఫేస్ వాల్యూ కలర్, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కలర్ కూడా కాస్త పెరిగింది. కలర్ వచ్చిందా? నిజంగా వచ్చింది. కమెంట్ చేయమను. నేను ఇంత ముందు కంటే తెల్లగా కనిపిస్తే అరే బిగ్ బాస్ అప్పీల్లా చెప్తున్నాడు రా ఈ వీడియో. బ్రహ్మానందం పోల్తా యాక్టింగ్. హాయ్ గైస్, ఈ 3 రోజుల్లో నా దాంట్లో ఏమైనా ఫరక్ కనిపిస్తే, ఫరక్ కాదు తేడా, ఫరక్ కనిపిస్తే #123 అని జాఫర్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం రా? ఇప్పుడా కాస్త వర్క్ ఉంది. ఎవరిది? నీదే? దేనికి సంబంధించింది? అది కాస్త వెబ్సైట్ల గురించి కాస్త నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. మనోడు చదువుకుంటున్నాడంట ఈ మధ్య, మనం ఏం చేస్తున్నాం ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. ఒక విషయం తెలుసా, మనోడు స్టార్ట్ రే ఇట్రా రే
మనోడు స్టార్ట్ చేయాలి అన్నాడు. 3 days ఇంట్లో నుంచి కదల్లా. ఏం స్టార్ట్ చేయాలి? స్టార్ట్ చేసేసి ఉంటాడు రా ఏంటిది ఏంటిది కుర్రోడు. ఏంటిది? అదేరా అదే సారీ కోడింగ్ అవన్నీ అదే నా phone. పైథాన్ అయ్యో, నా phone నీ ఎదురే ఉంది. ఏమో చూసుకో. టీవీలో చూసావేమో, ఇంట్లో వేరే ఫోన్ వేరే వచ్చేసాడు. ఫోన్ ఏందేమో, అరే ఇద్దరు మాకు రెండు ఫోన్లు తెలియకుండా ల్యాప్టాప్ పాడైపోయినాయి. కొన్నామేమో. అరే మా ఇంటికి ఇప్పుడే తీసుకెళ్తారా, మా ఇంటికి చూపిస్తాను, మొత్తం చూపిస్తా. అరే ఇదంతా కాదులే కానీ చదివావు కదా, నిజం ఒప్పుకో. అరే బుక్స్ ముట్టుకుంటే వాడి మీద ఒట్టు, నా మీద ఒట్టు. బుక్స్ ముట్టుకుంటే బుక్స్ అంటే ముట్టుకున్నాను రా పాపం. వేరే వాడు వస్తుందిరా. వేరే వాడు నోట్స్ ఉంటే అది ఇవ్వడానికి అయితే ముట్టుకున్నాను అయ్యా. చదవాలా, ఏం చదవాలా? అదే నోట్స్ ఇన్కంప్లీట్ అయితే ఉంది, రాద్దాం అనుకున్నాడు ఆయన. కాదురా, ఇప్పుడు మన సార్ ఈ వ్లాగ్ చూస్తే ఏంటి మన పరిస్థితి? అంటే 3 రోజులు మనం కాస్త పనిలో ఉన్నాం. ఇప్పుడు నౌ టు స్టార్ట్. ఐఎమ్ స్టార్టింగ్. ఓకే సార్. సార్ నాకు కామెడీ ఇది రియల్లీ. సార్ చూడండి సార్. అయ్యా మన హెచ్ఓడి సార్ చూస్తున్నారంట. సారీ ఎవరికి నా సారీ కాదు, ఇది జోక్ పార్ట్. కానీ ఈ నెక్స్ట్ 3 days మాత్రం బాగా యూజ్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. ఏదో ఒక కోర్స్ అయితే కంప్లీట్ అరే రే ఆల్రెడీ 1 day అయిపోయింది అక్కడ. నెక్స్ట్ 3 days అంట. సారీ, ఈరోజు రావడంలో పోయింది. ఏం పోయిందిరా? నైట్ కాస్త ఒక షో కూడా ఉంది, అది కూడా పూర్తి చేసుకొని ఏం రేపటి show? నుంచి ఫ్రెష్గా ఏం షో? మనకి కాంతారా టికెట్స్ వచ్చాయన్నమాట. సిగ్గుపడుతున్నావు ఇందా? అంటే అరే. సార్ చూస్తే అరే రే ఇది కట్ చేసేదా? అది కట్ చేయండి రా. సో అరే వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? కాంతారా ప్రీమియర్ కాదు, అంట. ప్రీమియం కాదు రే, ప్రీమియర్. ప్రీమియరా? ప్రీమియర్ అంట. అరే వరకింగా మెద్దకు నాకు అసలుకే ఒక్కసారికే పడింది బ్యాండ్, రెండోసారి పడించుకో. సారీ వద్దులే, ఇది కూడా చూస్తే కూడా మళ్ళీ బ్యాండ్ ఉంటుంది. సరే లాస్ట్ సిజిపి ఎంత? ఓవరాలా 7.7. అరే ఈ మాటకు వదిలేస్తారా? 7.7. అరే ఆదిరా. సరే అడగకు. అరే ఎంత అన్నా నీకు? నేను చెప్పను రా. ఏంట్రా అది? దోశ మాకు వేసాడండి వీడు. నేను కాదు మమ్మీ. మమ్మీ వేశాడు. రే వాల్ పేపర్ బాగుందిరా. హూ ఇస్ దాట్? దిస్ మై డాడ్. రే తినరా ముందు. సమ్మన్ వాస్ ఇంపార్టెంట్ మెసేజ్. నా కొత్త ఫోన్. వాల్పేపర్ చూసావా? పౌచ్ మార్చా. అరే అరే రే రే వాల్పేపర్ చూసావా? నాకు నార్మల్గా దీని మీద అంటే ఇంట్రెస్ట్. అవి మొత్తం మేకప్ అవి మొత్తం. ఏది చూపి. ఫోన్ ఎవరిది? ఫోన్ ఎవరిది చూడు. ఇంట్రెస్టే కదా నార్మల్గా మనకి ఇలాంటివి, మనకంటే వాటికి. వాడి అదే చెప్తా ఉండు. సరేరా ఒక్క నిమిషం. ఇదేంటి మరి? నువ్వు ఏది చేసావు ఇప్పుడు? నేను చేసేది. అరే సరే ఇదేంటి మరి? నాది ఓన్లీ. అరే నువ్వే చెప్తున్నావు ఇంట్రెస్ట్ అని. ఇది మారుతూ ఉంటుందిరా. అరే అవును, టైం ఎంత అయింది? రే 5:30 అయిందిరా. బయటికి ఎలా అన్నావు కదా? బయటికా ఇంకా ఇళ్ళకే ఇంకా ఎరా. సో గైస్ ఇంటికైతే వచ్చేసానండి. జస్ట్ ఇప్పుడే జాఫర్ డ్రాప్ చేశాడు. వసీం ఇంట్లోనే ఉన్నాడు. జాఫర్ డ్రాప్ చేసేసి ఇంకా డైరెక్ట్ తన ఇంటికైతే వెళ్ళిపోయాడు. సో ఇంటికి వచ్చి చూస్తే మా నాన్న ఉన్నారు. నాన్న ఇవాళ ఏంటి పని నుంచి తొందరగా వచ్చేసావా? అయిపోయింది అన్న పని తొందరగా అయిపోయింది పండుగ కదా, ఫెస్టివల్ అని వాళ్ళు. సో 3 days లేను కదా, ఎలా ఉంది ఇల్లు? ఇల్లంతా బోసిపోయింది బా నాన్న ఒక క్వశ్చన్, అసలు జమాత్ అంటే ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి. నేను వెళ్ళా అంటున్నా, ట్రిప్ అంటున్నా, అంటే వాళ్ళకి అర్థం అవ్వాలని నేను ట్రిప్ అన్నా. అసలు జమాత్లో మనం ఏం చేస్తాం అది చెప్పు. జమాత్ ఏంటంటే నమాజ్ ఎలా చేయాలా, సూరాలు ఎలా నేర్చుకోవాలా, నమాజ్ ఎలా చేయాలా, ఉజు ఏంది, గుసులు ఏంది, వీటన్నిటి కోసం వెళ్ళి నేర్చుకోవడం కోసం, మన నమాజ్ మనం ఎలా చేసుకోవాలా ఏంది అని నేర్చుకోవడం కోసం వెళ్తాం. మనం ఒకరిని బోధించడానికి కాదు, ఫస్ట్ మనం ఎలా చదువుతున్నాము, అది కరెక్టా కాదా, రైటా రాంగా అని చెప్పడం కోసం, నేర్చుకోవడం కోసం వెళ్తాం.
సూరాలు సహీ చేసుకోవటం, ఉజు ఎలా చేయాలి, కొన్ని మేము తల్లిదండ్రులు చెప్పలేనివి ఉంటాయి అమ్మా. తల్లిదండ్రులు మనం చెప్పలేని కొన్ని ఉంటాయి, అవి ఏంటంటే జమాత్లో నేర్పిస్తారు. అది సో స్టూడెంట్స్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు కదా, చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు అంటే అంటే తెలియని వాళ్ళు. సో వాళ్ళ కోసం ఏంటంటే ఇలా జమాత్ ట్రిప్స్ అనేవి ప్లాన్ చేస్తారనమాట. 3 days. నాన్న నువ్వు చెప్పు ఎన్ని డేస్ ఉంటాయి మ్యాక్సిమం? నేను చెప్పా ఒకసారి 3 days వెళ్ళాను. 3 days ఉంటాయి, 5 days, 10 days. అంటే హాలిడేస్ని బట్టి వెళ్తారు. నెల అయితే 3 రోజులు వెళ్తాం మనం. సంవత్సరంలో ఒకసారి 4 నెలలు, జీవితంలో 4 నెలలు, సంవత్సరంలో 40 రోజులు, 40 రోజులు వెళ్తాం. సంవత్సరానికి ఒకసారి హాలిడేస్. సో గైస్, నా 10th తర్వాత నేను 40 days అంటే సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కదా, సో నేను 40 days వెళ్ళాను అనమాట. ఎక్కడికంటే మైసూర్ దగ్గర చామరాజ్ నగర్ డిస్టిక్, కర్ణాటక. సో అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ద లాంగెస్ట్ ట్రిప్ అనమాట. సో ఇల్లుని వదిలి 40 days బయట ఉండడం అదే ఫస్ట్ టైం. నేను జనరల్గా ట్రిప్స్కి వెళ్ళాను ఫ్యామిలీతో పాటు, జమాత్కి కాకుండా ట్రిప్స్కి వెళ్ళాను. అది 10 days అలానే. ద లాంగెస్ట్ ట్రిప్ అదే, ద మోస్ట్ మెమొరబుల్ ట్రిప్. మా మస్జిద్ ఒక పెద్ద మౌలానా జలాలుద్దీన్ సాబ్, ఆయనతో వెళ్ళాను అనమాట. సో నేను 40 days ఒకసారి అండ్ 3 days కొన్నిసార్లు వెళ్ళాను, అండ్ ఇప్పుడు ఒకసారి అనమాట. నేను వెళ్ళి కూడా చాలా రోజులు అవుతుంది, ఈ జమాత్కి వాటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే ఈ హాలిడేస్ ఉంటాయి, కాకపోతే హాలిడేస్లో వర్క్స్ అనేవి వాళ్ళు అసైన్ చేస్తారు కదా. సో ఈసారి ఉన్నాయి, కానీ ఈసారి ఎలాగో అలా టైం తీసుకొని వెళ్ళాను. మన అన్నయ్యని అడుగుదాం ఎన్నిసార్లు వెళ్ళాడు. సో మా అన్నయ్య కూడా ఇప్పుడే నమాజ్ నుంచి వచ్చారు. సో అన్న, ఎన్నిసార్లు వెళ్ళావు నువ్వు జమాత్కి? ఒక 20 times ఏమో వెళ్ళుంటా. 20 times వెళ్ళావు. మ్యాక్సిమం అంటే నేనేం చెప్పాలనుకున్నా అంటే లాంగెస్ట్ ట్రిప్ ఏంటి నీది? 40 days. 40 days. ఏ ఊరు? హైదరాబాద్. సో హైదరాబాద్ 40 days ఒకటి. 2 times అయ్యాయా, 3 times అయ్యాయా? 1 time వెళ్ళాను, సెకండ్ టైం వెళ్ళేటప్పటికి కరోనా లాక్డౌన్ వల్ల ఆగిపోయింది, మళ్ళీ రిటర్న్ వచ్చేసి. సో ఇంకో విషయం ఏంటంటే మా నాన్న 4 months వెళ్ళారు. మేమందరం 40 days వెళ్తే మా నాన్న 4 months ఇల్లు లేకుండా, అంటే అప్పుడప్పుడు ఫోన్ చేస్తారనమాట. ఇంటిని వదిలి 4 months లాంగెస్ట్ అదే. సో మా నాన్న ఎక్స్పీరియన్స్ కనుక్కుందాం. నాన్న, ఎలా అనిపించింది 4 months అసలు ఇల్లుని చూడకుండా, మా స్టేట్కి రాకుండా ఎలా అనిపించింది? 40 days ఇక్కడే లోకల్ చేసాం నాన్న. 40 days వచ్చేసి మన గుంటూరు టౌన్లోనే లోకల్ జమాత్లో పనిచేసాము. తర్వాత వచ్చేసి గుంటూరు జిల్లాలో చేసాం కొన్ని రోజులు. జిల్లా అంటే మన సత్తెనపల్లి, కోసూరు, అచ్చంపేట ఇటు సైడ్ చేసాం 40 days. 40 days మాత్రం లాంగ్ వెళ్ళిపోయాం. హర్యానా వెళ్ళాం, ఢిల్లీ హర్యానా వెళ్ళాం. అందరూ చూపించారు అసలు. అంటే ఒక స్టేట్ని బట్టి అక్కడ మన ఢిల్లీ ఉంది కదా, ఢిల్లీ నిజాముద్దీన్ వెళ్ళి నిజాముద్దీన్ నుంచి రూట్ తీసుకుని వెళ్ళాం. అది చాలా బాగుంది. అక్కడ కల్చరు, అక్కడంతా రోటీ, అక్కడ ఫుడ్ వచ్చేసి రోటీ తింటారు, కుర్మా అంతా అక్కడ డిఫరెంట్ ఫుడ్కి వచ్చేసేవారు. ఆ రోటీ మనం ఎక్కువ తినలేము, మనకు అలవాట్లేదు కదా, మనం భోజనం చేసేవాళ్ళం. అమ్మా నాన్న, మీరు వెళ్ళారు కదా 3 days, మరి మీకు ఎలా అనిపించింది? సో ఈ జమాత్ అది వదిలి వెళ్ళారు కదా, మీకు ఎలా అనిపించింది స్టూడెంట్స్ మన ఊళ్ళో? సో నాన్న, నేను అన్నయ్య ఫస్ట్ టైం వెళ్ళడం, అంటే కలిసి 3 days ట్రిప్ ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. సో జమాత్ మొత్తం కలిసి 18 students, అంటే మొత్తం చిన్నపిల్లలే. పెద్ద యంగ్ పీపుల్స్ వచ్చేసి నేను, అన్నయ్య, ఇంకో అన్నయ్య అండ్ అమీర్ సాబు, మొత్తం 4-5 members ఉంటాం. ఇంకా మిగతా వాళ్ళు మొత్తం చిన్నపిల్లలే. చిన్నపిల్లలు అంటే వయసు ఎంత? సుమారు 7th class, 8th class ఆ ఏజ్ వాళ్ళు. సో వాళ్ళు వెళ్ళారనమాట, వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళకి నేర్పించడం, సూరాస్ వాళ్ళకి నేర్పించడం. మా అమీర్ సాబ్ ఏంటంటే డివైడ్ చేసేసి నలుగురు కలిసి మీరు నేర్పించండి అన్నారు. సో మేము అది నేర్పిస్తూ వెళ్ళిపోయాం. సో ఇలా 3 days చిన్నపిల్లలతో బాగా సంతోషంగా, అంటే వాళ్ళు ఉంటే చాలు జోక్స్ వేయడం, చిన్నపిల్లలకి ఏం తెలియదు కదా. సో అలా అమీర్ సాబ్ కూడా నవ్వడం. పెద్దవాళ్ళతో వెళ్తే చాలా నేర్చుకోవచ్చు,
ఫస్ట్ థింగ్. చిన్నపిల్లలతో వెళ్తే మనం నేర్పించడానికి ఛాన్స్ ఉంటుంది, మనకు కాస్త కూస్త వచ్చు కదా, అవి వాళ్ళకి నేర్పించవచ్చు. సో గైస్, ఇది కంప్లీట్ జమాత్ యొక్క ఇన్ఫర్మేషన్. నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను 3 days. సో జమాత్కి వెళ్ళానండి. ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే అన్నం తినేసి ఇంకా నిద్రపోవడం, మళ్ళీ నమాజ్కి పొద్దున లేవాలి కాబట్టి. ఇంకా రేపు ఇంకో కొత్త వ్లాగ్తో, ఇప్పటి నుంచి కంటిన్యూస్ వ్లాగ్స్తో మీ ముందు ఉంటా. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. రేపు ఇంకో కొత్త వ్లాగ్తో కలుద్దాం. సీ యూ, టాటా, బాయ్ బాయ్.